హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. బ్యూటీ. ఇక ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే, ఈ సినిమాలో హీరో హీరోయిన్గా అంకిత్ కొయ్య, నీలకి గారు నటించారు. ఇక మెయిన్ క్యారెక్టర్లో నరేష్ గారు, వాసుకి యాక్ట్ చేశారు. ఇక డైరెక్టర్ జేఎస్ఎస్ వర్ధన్ గారు, అలాగే ఈ సినిమాకు సంగీతం ఇచ్చింది విజయ్ బుల్గానిన్ గారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి, వైజాగ్ కాలేజీలో చదువుతున్న అలేఖ్యది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న నారాయణ క్యాబ్ డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్. తన ఫ్రెండ్స్ అంతా స్కూటీల మీద కాలేజీకి వెళ్తుండడంతో అలేఖ్య కూడా స్కూటీ కావాలని వాళ్ళ నాన్న అడుగుతుంది. ఇక నరేష్ గారికి తన కూతురు అంటే పంచ ప్రాణాలు, తన కోసం ప్రాణమైనా ఇస్తా అనే విధంగా ఉంటుంది ఇందులో క్యారెక్టర్. ముందు డ్రైవింగ్ నేర్చుకోమ్మా, తర్వాత తీద్దాంలే అనేసి అంటారు. అదే టైంలో అలేఖ్యకు మన హీరో అర్జున్ పరిచయం అవుతాడు. మన హీరో ఒక పెట్ ట్రైనర్, జంతువులకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ డ్రైవింగ్ నేర్చుకోవాలని తను తెలుసుకొని డ్రైవింగ్ నేర్పిస్తా అంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఓ రోజు ఇంట్లో అర్జున్తో రొమాంటిక్గా వీడియో కాల్ మాట్లాడుతుండగా వాళ్ళమ్మ చూస్తుంది. ఇక భయంతో హీరోయిన్ ఇంట్లోంచి పారిపోతుంది. అర్జున్ దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్తారు. కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న బాధతో, తండ్రి ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోతుందన్న భయంతో తన కూతుర్ని వెతుక్కుంటూ నరేష్ గారు కూడా హైదరాబాద్కు వెళ్తారు. అయితే హీరో హీరోయిన్కి తెలియకుండా ఒక వ్యక్తి కూడా వాళ్ళను ఫాలో చేస్తూ ఉంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, హీరో హీరోయిన్ని ఎందుకు ఫాలో చేస్తున్నాడు, హీరోకు అతనికి సంబంధం ఏమిటి, అలాగే అమ్మ చంపేస్తుందన్న భయంతో హీరోతో వెళ్ళిపోయిన హీరోయిన్ హైదరాబాద్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అలాగే హైదరాబాద్కు వచ్చిన తన తండ్రికి కూతురు కనపడుతుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాలి. ఇక సినిమా ఎలా ఉందని అడిగితే, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రపంచం మొత్తం నీపై పగబట్టి నిన్ను దోషిగా చూపించిన, నీకోసం ప్రాణం ఇవ్వడానికంటూ నీ తండ్రి ఉంటాడు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను తీశారు మన డైరెక్టర్. ప్రపంచంలో నాన్నను మించిన యోధుడే లేడని ఒక మెసేజ్, యూత్ఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. తెలిసి తెలియని వయసులో చేసే తప్పులు తల్లిదండ్రులను ఎట్లాంటి బాధలకు గురి చేస్తాయి, ప్రేమగా చూసుకునే పేరెంట్స్ కాదని ప్రేమ అంటే ఇదే అనుకొని ఒకరిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయే అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఈ సినిమాలో డైరెక్టర్ గారు కళ్ళ కట్టినట్లు చూపించారు. అంతేకాకుండా నరేష్ గారి క్యారెక్టర్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. కూతురు కోసం ప్రాణమిచ్చే తండ్రి. అసలు ఆ యాక్టింగ్లో నరేష్ గారు కాకుండా ఇంకా ఎవరైనా సెట్ అవ్వరేమో అన్న విధంగా చేశారు. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకొచ్చారు అనేసి డైరెక్టర్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాల గురించి, అలాగే తండ్రి కూతురు మధ్య ఉన్న ఆ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ బాండింగ్ గురించి ఉంటుంది. దాంతోపాటు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. స్టోరీ కొద్దిగా రొటీన్గానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం సూపర్గా ఉంది. ముఖ్యంగా పిల్లలపై పేరెంట్స్కి ఎంత ప్రేమ ఉంటుంది అని కొన్ని సీన్లు చూపిస్తారు. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. యాక్చువల్గా ఇట్లాంటి జనరేషన్లో ఇట్లాంటి మెసేజ్ ఉన్న సినిమాలు రావడం చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇంట్లో ప్రియుడితో రొమాంటిక్గా వీడియో కాల్ మాట్లాడడం, సడన్గా అమ్మ చూడడం, పారిపోయే టైంలో నాన్న క్యాబ్లో ఎక్కడం, లాడ్జ్లో అలాగే రూమ్లో బాయ్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తున్న సీన్ ఒకవైపు వేసి, చిన్నప్పుడు నాన్న స్నానం చేయించి డ్రెస్ మార్చున్న సీను ఇంకో వైపు వేస్తాడు. అవి చూసినప్పుడు లిటరల్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు స్టోరీ ఒకలా ఉంటే తర్వాత ఇంకోలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథ మొత్తం ఒక బేబీ సినిమా, ఒక కొత్త బంగారు లోకం, అలాగే కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. మిగతా సినిమాల్లాగానే సాగుతుంది. సెకండ్ హాఫ్ కథ ఆ మధ్యన వచ్చిన బుట్టబొమ్మ సినిమాను గుర్తు చేస్తుంది. ట్విస్ట్ తెలిసిన తర్వాత స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు, కానీ క్లైమాక్స్ కొద్దిగా రొటీన్గానే ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్లు మాత్రం అసలు సెకండ్ హాఫ్కు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్లు. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయాలకు వస్తే, హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కొద్దిగా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీడియో కాల్ సీన్ కూడా కొద్దిగా మైనస్ అనే చెప్పచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి చూసే వాళ్ళకు కొద్దిగా ఎంబారసింగ్గా ఉంటుంది. అలాగే
దానికి సంబంధించి అంత పర్టికులర్ మెయిన్ రీజన్ లాంటిది ఒకటి ఉంది అనేది స్క్రీన్ ప్లేలో ఏం పెద్దగా కనిపించలేదు. వీరిని ఫాలో అవుతున్న మూడో వ్యక్తికి సంబంధించిన సీన్లలో కూడా కొద్దిగా కొన్ని లాజిక్లు మిస్ అవుతాయి. ఇక హీరోలో ఉన్న మరో కోణాన్ని కూడా పూర్తిగా కన్విన్సింగ్గా చూపించలేకపోయారు. కానీ తండ్రి గురించి మాత్రం చెప్పడానికి చాలా ట్రై చేశారు, కానీ మరీ అంతగా ఎఫర్ట్ పెట్టలేదేమో అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే కాలేజీలో చదువుకునే అమ్మాయితో పాటు వారి పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఎంటైర్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మెయిన్గా యూత్ అమ్మాయిలు అబ్బాయిలు చూడాల్సిన సినిమా. కొద్దిగా ఫ్యామిలీతో వెళ్తే కొద్దిగా కొన్ని సీన్లు ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్కు వెళ్ళలేని వాళ్ళు ఓటీటీలో వచ్చాక తప్పకుండా చూడండి. ఇక యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. నరేష్ గారు అయితే ప్రాణం పెట్టి చేశారేమో అనిపిస్తుంది. దాంతోపాటు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక కాలేజీలో చదువుతున్న క్యారెక్టర్లు అయితే ఆమె ఏకంగా అందులో జీవించేసింది. నిజంగానే కాలేజీకి వెళ్ళి చదువుకునే అమ్మాయి ఎలా ఉంటుందో అలా చేసింది. డైరెక్టర్ ఆమె క్యారెక్టర్ని చాలా బాగా క్రియేట్ చేశారు. చాలామంది అమ్మాయిలకు వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే విధంగా డైరెక్టర్ గారు ఆమె క్యారెక్టర్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దారు ఈ సినిమాలో. ఇక మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్లో అయితే నరేష్ గారు తన విశ్వరూపం చూపించారని అనుకోవచ్చు. నిజంగా ఆయన ఒకప్పుడు ఇలాంటి మిడిల్ క్లాస్లో ఉండి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడేమో అన్న విధంగా ఆయన యాక్టింగ్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆయన యాక్టింగ్ ఇంకా కళ్ళల్లో నీళ్లు తెప్పించేస్తుంది, అంత బాగా చేశాడు. ఇంకా హీరో గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కూడా చాలా బాగానే యాక్టింగ్ చేశారు. ఇక తల్లిగా వాసుకి గారు, ఇంకా మిగతా వాళ్ళు సోనియా, నందగోపాల్, మురళీగౌడ్, ప్రసాద్, బెహర్, మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇక ఓవరాల్గా ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్గా విజయ్ బుల్గాని మ్యూజిక్ అనుకోవచ్చు. పాటలు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. విజయ్ బుల్గాని గారు తన మ్యూజిక్తో సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందంటే సూపర్గా ఉంది అనేసి అంటాను. అది నా ఇంప్రెషన్ మాత్రమే. నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు, కానీ నా ఒపీనియన్ అయితే మూవీ మీద ఇలా ఉంది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 4 ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.